తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో యాత్రికులకు భద్రతను కల్పించడమే కాదు, వారికి సేవలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు పోలీసులు. సేవాదళ్ పేరిట ప్రత్యేకంగా మహిళా పోలీసుల్ని నియమించి వృద్ధులు, దివ్యాంగులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పిల్లలు తప్పిపోకుండా కాపాడుతున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్ రావుతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్ రావు గారు తిరుమలలోనే ఉంటూ కూడా ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారో తెలుసుకోవడానికి మనతో పాటు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము. సార్, బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ఎంతమంది సిబ్బందిని వాడుతున్నారు? శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం గడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి గరుడ సేవ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అవుతుంది. అది 7వ తారీఖు గరుడ సేవ జరుగుతుంది. ఆ రోజు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బందోబస్తులు దాన్ని ఎప్పటికప్పుడు రీఅరేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ఈ 2400 మందిని ఇప్పుడు డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే అన్ని రకాల గ్రే హౌండ్స్, ఆక్టోపస్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పార్టీస్, సివిల్ ఫోర్స్, హోమ్ గార్డ్స్ అందరూ కూడా కలిసి 2400. గరుడ సేవ రోజు 1200 మంది ఎక్స్ట్రాగా గరుడ సేవ రోజు వస్తారు. తిరుమలలో సేవాదళ్ అని కానీ ఈ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ల వల్ల భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? అక్కడ తిరుమలను తర్వాత కింద తిరుపతిలో కూడా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర మొత్తం 8 ప్రాంతాల్లో ఒక మొబైల్ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కాగ్నిజబుల్ క్రైమ్ జరిగితే, ఏదైనా నేరం జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా ఎక్కడ ఈ 8 ప్రాంతాల్లో అంటే రైట్ ఫ్రమ్ పాపనాశనం దగ్గర నుంచి బస్ స్టాండ్ ఏరియా, అలిపిరి చెక్ పోస్టు, మామండూర్ అవుట్ పోస్టు, అట్లాగా అన్ని 8 ప్రాంతాల్లో ఈ మొబైల్ పోలీస్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళు అక్కడే ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా దానికి అటాచ్ చేస్తున్నారు. తర్వాత కొత్తగా మనం పెట్టిన సేవాదళ్ వాలంటీర్స్, అంటే మన కానిస్టేబుల్సే ఒక సేవాదళ్ ఫోర్స్ కింద ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్గా చేయటం. అంటే ఇప్పుడు ఎవరైనా మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని వెతికి పెట్టడం, ఏజ్డ్ పర్సన్స్, తర్వాత మహిళలు, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయటం, దివ్యాంగులకి ఆ విధంగా చేయడానికి సేవాదళ్ ఉంటుంది. మహోత్సవాల్లో అనేక మంది పిల్లలతోటి వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మనకి పిల్లలు తప్పిపోతారు. సో ఎంత క్విక్గా మనం వాళ్ళని ట్రేస్ చేయగలిగితే అంత మంచిది. అందుకని ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి బస్ స్టాండ్, తిరుపతి లింక్ బస్ స్టాండ్, అలిపిరి చెక్ పోస్టు, శ్రీవారి మెట్లు బిగినింగ్, తర్వాత అదేవిధంగా తిరుమల బస్ స్టాండ్, దాని మొబైల్ పోలీస్ స్టేషన్స్ ఏరియాస్లో కూడా ఈ ట్యాగింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పిల్లలకి ట్యాగింగ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి పంపిస్తున్నారు. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మంచిగా అది ప్రభావం ఉంటుందని, ఎవరన్నా తప్పిపోయినప్పుడు కొన్ని కేసులు ఆల్రెడీ ఒక 5 కేసుల దాకా కూడా పిల్లలు తప్పిపోయిన వాళ్ళ వెంటనే ట్రేస్ చేయడం జరిగింది. గరుడ సేవ రోజున ప్రధానమైన సమస్య ఏంటంటే ట్రాఫిక్. తిరుమలలో కూడా వాహనాలు ఎక్కువగా వచ్చి ఆ రోజు ట్రాఫిక్ సమస్య అనేది అధికంగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్యను లేకుండా చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ అన్నది ఎప్పుడు కూడా గరుడ సేవ రోజు కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే చాలా సుమారు 10,000 పైన వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజున 2 వీలర్స్ అన్నీ కూడా ఘాట్ రోడ్లో నుంచి అలౌ చేసేది లేదు గరుడ సేవ రోజు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకని అక్కడ 2 వీలర్స్ నాట్ అలౌడ్. 4 వీలర్స్ అండ్ ఈవెన్ అంటే బస్సెస్ కూడా సుమారు 3,500 బస్సులు వాళ్ళు రన్ చేస్తున్నారు. సో ఎక్కువగా పార్కింగ్ ప్లేసెస్ కావాలి. సో మనకి ఉన్న పార్కింగ్ ప్లేసెస్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసి ఎక్కువ భాగం అంటే మనం ఇంచుమించు ఏ టైంలో వచ్చినా కూడా 8,000 వెహికల్స్ ఈజీగా అకామిడేట్ చేసేటట్టు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు బైపాస్ రోడ్ లాగా ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండానే వన్ సైడ్ నుంచి వెహికల్స్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ ఏంటంటే మా విజ్ఞప్తి, ఈ వెహికల్ ట్యాక్సీ వాళ్ళకి కానీ ఓన్గా వచ్చిన వెహికల్స్ కానీ ఎక్కడ కూడా అడ్డదిడ్డంగా రోడ్డు మీద పార్క్ చేసి మిగతా వాళ్ళకి అబ్స్ట్రక్షన్ కలగకుండా ఒక సైడ్కి పార్క్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు పార్కింగ్ ప్లేసెస్ 30 పార్కింగ్ ప్లేసుల దాకా ఐడెంటిఫై చేశాము. ఆ పార్కింగ్ ప్లేసుల్లో పెడితే మంచిది. ఒకవేళ లేకపోయినా కూడా ఎక్కడన్నా
ట్రాఫిక్కి అభ్యంతరం లేకుండా పెట్టుకొని ఉండమని విజ్ఞప్తి చేస్తాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఈ జియో ట్యాగ్ విధానం వల్ల వృద్ధులని, వికలాంగులని, అలాగే చిన్నపిల్లలను కూడా గుర్తించడానికి వీలవుతుందని, గరుడ సేవ రోజున ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామని డీఐజీ ప్రభాకర్ రావు గారు అంటున్నారు. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్, తిరుమల.